హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనర్ఘ్య డైరీ. ఇక్కడ నేను కార్న్ సమోసా చేస్తున్నాను. దానికోసం నేను ఒక 1 కప్ మైదా పిండి తీసుకున్నాను. అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని చపాతీ పిండిలా కలిపి ఒక 10 మినిట్స్ పక్కన ఉంచాలి. ఇప్పుడు ఒలిచిన స్వీట్ కార్న్ తీసుకొని అందులో కాస్త సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ చల్లారిన తర్వాత ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొత్తిమీర వేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనము ఆల్రెడీ మైదా పిండి కలిపి పెట్టుకున్నాం కదా, చిన్న చిన్న ముద్దల్లా తీసుకొని పొడి పిండి వేసుకుంటూ చపాతీల్లా పల్చగా చేసుకోవాలి. మనము చేసుకునేటప్పుడే స్క్వేర్ లో లేకపోతే రౌండ్ గా చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 టైప్స్ చేశాను. స్క్వేర్ లో చేయడం వల్ల మనకి పిండి వేస్టేజ్ అనేది ఉండదు. ఇప్పుడు అన్ని చపాతీలు ఇలాగే చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పెనం బాగా వేడయ్యాక మనము ఒక్కొక్క చపాతీని ఆయిల్ లేకుండా 2 సైడ్స్ 1 మినిట్ కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత మనము సమోసా షీట్స్ ని రెడీ చేసుకోవాలి. ఒకవేళ రౌండ్ గా చేసుకున్నట్టయితే మనము స్క్వేర్ షేప్ లో కట్ చేసి తర్వాత మనము షీట్స్ లా చేసుకోవాలి. ఈ షీట్స్ ని మనము స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఒక కవర్ లో ప్యాక్ చేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే మనకి ఒక 3-4 మంత్స్ వరకు కూడా ఉంటాయి. మనము చపాతీలను చేసుకున్నప్పుడు స్క్వేర్ లో చేసుకుంటే పర్లేదు. కాకపోతే ఒకవేళ రౌండ్ లో ఉన్నట్టయితే మనకి స్క్వేర్ షేప్ లో కట్ చేసినప్పుడు ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, దాన్ని మనము ఇలా ఆయిల్ లో వేయించుకుని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారు వీటిని. ఇప్పుడు మనం సమోసాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న షీట్స్ ఉన్నాయి కదా, దాన్ని నేను 2 టైమ్స్ ఫోల్డ్ చేసి అందులో ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న స్వీట్ కార్న్ ని పెట్టి పేస్ట్ ని అప్లై చేయాలి. ఈ పేస్ట్ ని ఎలా ప్రిపేర్ చేయాలి అంటే మైదా పిండి తీసుకొని అందులో కాస్త వాటర్ పోసి పేస్ట్ లా చేసుకోవాలి. లోపల ఉన్న స్వీట్ కార్న్ అనేది బయటికి రాకుండా మనం పేస్ట్ ని అప్లై చేసుకోవాలి. ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఒక 4-5 వేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ సమోసా మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనర్ఘ్య డైరీ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.